నీకేం సమస్య లేదు. పర్మేను తన డ్రాగన్ ఇక్కడికి వచ్చారు. నీకు అసలు ఏమైంది? ఇదే ప్రదేశం కూడా నీకు అసలు తెలియడం లేదా? చెప్పు. ఇది డౌన్ సిటీ సామ్రాజ్యం. మన డ్రాగన్ సిటీ సెక్యూరిటీస్ కూడా ఇక్కడ అడుగు పెట్టారు తెలుసా? ఎవరో బౌన్ దొంగలించాలని వచ్చారు. మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. హే, నువ్వు మా నాన్నగారిని చూసావా? నేను ఎంత పిలిచినా సమాధానం చెప్పలేదు. నేను మిస్ టేబుల్ మొత్తం వెతికాను. అక్కడ నాకు దొరికింది కేవలం ఈ డ్రెస్ మాత్రమే. మా నాన్న ఏదో చెప్పొచ్చారు, కానీ నేను ఆ విషయాన్ని పట్టించుకోలేదు. దీనంతటికి కారణం ఓ మాన్గ్రెడే. వాణ్ణి డౌన్ సిటీ నగరం మొత్తం గూఢచారులు ఉంటారు. వాళ్ళకి గానీ నీ డ్రాగన్ మీద కన్నుబడిందంటే ఇక వదలరు. నిన్ను వెంటాడుతూనే ఉంటారు. నువ్వు అయిపోయావు పో. నాకు ఆకలిస్తోంది. ఇక్కడెక్కడ భోజనం దొరుకుతుంది? అసలు బౌలాంటి డ్రాగన్ ఎంత తింటుందో నీకు తెలుసా? చెప్పు. పవర్మెన్, నేను స్ట్రీట్ రేస్ లో పాల్గొనబోతున్నాను. నువ్వేమంటున్నావు? ఇప్పుడు డబ్బు సంపాదించడానికి అది ఒక్కటే మార్గం. మనకు డబ్బు అవసరం, అదుంటేనే కాలం గడుస్తుంది. డౌన్ సిటీ వాళ్ళే ఎప్పుడు ఎందుకు పాల్గొనాలి? ఇక నేను పాల్గొంటాను. నువ్వు అందులో పాల్గొనలేవు. వాళ్ళు గానీ మళ్ళీ బౌని చూశారంటే తప్పకుండా నీ వెంట పడతారు. అలాగైతే బావు ఇక్కడే ఉండని. నేను రేస్ కి ఇంకొక డ్రాగన్ ని తీసుకువెళ్తాను. నన్ను క్షమించు బావు. నమ్మలేకపోతున్నాను, తన రంగును మార్చుకున్నాడు. నేను కూడా చూశాను. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. ఆర్థర్, ఏమిటి ఇదంతా? చెప్పు. అంటే నువ్వు బౌతోనే పోటీలో పాల్గొనొచ్చు. నాలో ఎంతో గొప్ప శక్తి ఉందనే దీనికి అర్థం.